హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిపోయినాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 22nd, 23rd, 24 వరకు మాత్రమే ఎన్టీ అనేది అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసింది. మిగతా డేట్స్ లో జరగబోయేటువంటి అడ్మిట్ కార్డ్స్ ని వెరీ సూన్ 2-3 రోజుల్లో మళ్ళీ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఎవరైనా ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. నిన్నటి వరకు అయితే కొన్ని సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవ్వలేదు, బట్ ఈ రోజు అయితే అవుతున్నాయి. సో మీరు ట్రై చేస్తుండండి, కంపల్సరీగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ కూడా వస్తుంది. సో ఇందులో మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా తీసుకెళ్ళాలి, సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి, లేదా అండర్టేకింగ్ అంటే ఏంటి. అండర్టేకింగ్ అన్న సెల్ఫ్ డిక్లరేషన్ అన్న ఒకటే. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. అండర్టేకింగ్ తీసుకెళ్లాలంటే కదా అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకెళ్లాలంటే కదా అని ఫోన్ చేస్తున్నారు. సో రెండు ఒకటే, అండర్టేకింగ్ అన్న సెల్ఫ్ డిక్లరేషన్ అన్న. వీటి కోసం మీరు ఎక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కానీ అండర్టేకింగ్ ఫామ్ కానీ ఎక్కడ పర్చేజ్ చేసి మనం ఫిల్అప్ చేయాల్సిన పని లేదు. సో మనకి ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ లోనే 4 పేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ పేజ్ లో మీ డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో చూడండి, ఇవన్నీ మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ పైన ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది, రైట్. అది మీరు ఆల్రెడీ అప్లై చేసినటువంటిది అనమాట. ఇక్కడే చూడండి ఫస్ట్ పేజ్ లోనే సెల్ఫ్ డిక్లరేషన్ బ్రాకెట్ లో అండర్టేకింగ్ ఉంది. ఇదే ఫామ్ అనమాట. దీన్ని మీరు ఎక్కడ కూడా పర్చేజ్ చేయాల్సిన పని లేదు. ఇది మీ అడ్మిట్ కార్డ్ లోనే ఉన్నటువంటి ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి చూడండి. క్యాండిడేట్ నేమ్ వస్తుంది, రెసిడెంట్ ఆఫ్ ఎక్కడైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ నేమ్, మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఇచ్చారో అడ్రస్ తో వస్తుంది అనమాట. ఫామ్ లో ఇచ్చాను అవన్నీ కూడా ట్రూ అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తున్నట్టు అనమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ బాక్స్ లో 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోండి. సో మనకి జేఈఈ మెయిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా దీని కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి జోసా సిసాబ్ మెంటర్షిప్ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి, తప్పకుండా మీకు మంచి సీట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉండింది. సో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. ఈ 3 బాక్సెస్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టార్టింగ్ బాక్స్, ఈ స్టార్టింగ్ బాక్స్ లో క్యాండిడేట్స్ ఫోటో అని ఉంది. ఇక్కడ ఫోటో అంటించాల్సి ఉంటుంది. మీరు మీ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎగ్జామినేషన్ కి వెళ్ళక ముందే అప్లై చేసుకోవాలి, అంటే ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంటి దగ్గర మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఎలాంటి ఫోటో మీరు పేస్ట్ చేయాలి? పైన ఉన్నటువంటి మీ ఫోటో ఉంది కదా, అడ్మిట్ కార్డు మీ ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటోనే ఇక్కడ అంటించండి. ఇన్ కేస్ ఆ ఫోటో మీ దగ్గర ఇప్పుడు లేదు అనుకోండి, పాసిబుల్ కాలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ఫిజికల్ గా లైవ్ అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో మీరు ఆ ఫోటో మీరు తీసుకోండి, ఓకేనా. లేటెస్ట్ ఫోటో తీపించుకొని ఆ ఫోటోని ఇక్కడ అంటించండి. అండ్ ఇంకొక ఫోటోని మళ్ళీ మీరు అటెండెన్స్ సర్టిఫికేట్ అంటించడం కోసం ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకెళ్ళండి. 2 ఫోటోస్ కావాలి. ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాలి, రెండోది ఏం చేయాలి, ఎగ్జామినేషన్ సెంటర్ అటెండెన్స్ షీట్ లో వాళ్ళు అంటిస్తారు, వాళ్ళకు ఒక ఫోటో ఇస్తే మీ సిగ్నేచర్ చేయించుకొని మీ ఫోటో అక్కడ పేస్ట్ చేయమంటారు అనమాట, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మాక్సిమం అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి ఫోటోనే ఇక్కడ అంటించడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లేకపోతే లేటెస్ట్ ఫోటో అనేది మీరు ఇక్కడ అంటించండి. అదే లేటెస్ట్ ఫోటోని ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్ లో అటెండెన్స్ షీట్ పైన అంటిస్తారు, రైట్. ఇది ఇంటి దగ్గర చేయాల్సింది, ఇది హోమ్, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ థంబే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసే ఉంటుంది క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి ఎఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళడం కంటే ముందే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయండి, రైట్. ఇక్కడ చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నాడు, ఒక్కసారి ఆగి దీన్ని చదవండి. టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్, ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ. ఎగ్జామినేషన్ రోజు నాడు ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు సిగ్నేచర్ చేయాలి, రైట్. సో ఇప్పుడైతే సిగ్నేచర్ చేయాల్సిన పని లేదు. సో ఇదే సెల్ఫ్ డిక్లరేషన్. ఇక్కడ మీ ఫోటో అంటించారు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసుకున్నారు, ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు ఇక్కడ సిగ్నేచర్ చేశారు. ఇక్కడ సిగ్నేచర్ కూడా ఎలాంటి సిగ్నేచర్ చేయాలి? పైన మీ సిగ్నేచర్ ఉంటుంది, ఆల్రెడీ ఫోటో కింద సిగ్నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రోహిత్ అనుకోండి, బి రోహిత్, మీరు ఎలా అయితే రాశారో పైన అలానే రాసుకోండి. సో ఇలా పెట్టేసి ఇట్లా గీక్కండి. సో ఇలా చేయకూడదు, ఇది తప్పు అనమాట. ఇలా సిగ్నేచర్ చేయకూడదు. మీ పేరు అయితే పూర్తిగా రాయండి, పైన ఎలా ఉందో అలా చేయండి. పైన సిగ్నేచర్ చేసి ఉంటారు కదా, ఆ విధంగానే చేసుకోండి, రైట్. సో ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అంటే. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ లో ఆధార్ వెరిఫై కాని వాళ్ళు ఉన్నారు, ఆధార్ లేని వాళ్ళు ఉన్నారు, ఓకే. నెక్స్ట్ కొంతమందికి ఫోటో రాలేదు, అడ్మిట్ కార్డు పైన ఫోటో రాలేదు. కొంతమందికి ఫోటో వచ్చింది కానీ బ్లర్డ్ ఇమేజ్ వచ్చింది, అంటే క్లియర్ విజన్ లేదు,
రైట్. సో ఇలాంటి కేసెస్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలంటే, ఇదే అడ్మిట్ కార్డ్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ పేజ్ ఒకసారి ఉంటుంది చూడండి. లాస్ట్ పేజ్ లో మీకు ఇక్కడ ఇది డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం. సో డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ అంటే ఇక్కడ నాన్ ఆధార్ అంటే ఆధార్ లేని వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేయాలి. అదర్వైజ్ మీరు ఎవరు కూడా దీన్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ వెరిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు అసలే దీన్ని పట్టుకోకూడదు. దీన్ని అసలు ఎలాంటి ఈ బ్లాంక్స్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ లేని వాళ్ళు, ఆధార్ వెరిఫై కాని వాళ్ళు ఈ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, క్యాండిడేట్ డిక్లరేషన్. సో ఇక్కడ ఏం చేయాలి చూడండి, మీ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. ఇది మీకు ఇన్విజిలేటర్ సజెస్ట్ చేస్తారు. అక్కడ మీకు ఆధార్ ఉందా లేదా అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ వస్తుంది. నాన్ ఆధార్ లేదా ఆధార్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. అలాంటి క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్ బట్టి వాళ్ళు ఈ డాక్యుమెంట్ ఫిల్అప్ చేయించుకుంటారు. సో ఇక్కడ మీ నేమ్ రాయాలి, మీ ఫాదర్ నేమ్ రాయాలి, మీ మదర్ నేమ్ రాయాలి, అండ్ మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో చూడాలి. ఫస్ట్ బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ లో ఇమేజ్ బ్లాంక్ గా ఉండిందా అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఆ సిచ్యువేషన్ మీద అయితే అంటే అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే, ఒకవేళ పూర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో అనేది పూర్ క్వాలిటీలో ఉందంటే, సరిగ్గా కనపడకుండా బ్లర్డ్ ఇమేజ్ ఉందనుకోండి, ఇది క్లిక్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఒకవేళ ఇన్కరెక్ట్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్ మీ ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది అప్లోడ్ చేయాలి, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎనీ అదర్ రీజన్ ఉందనుకోండి, ఆ రీజన్ అంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఆ రీజన్ రాసుకొని రైట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆధార్ అని పెట్టేసి. అప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఐడి ఉంటుంది, మీది అప్లికేషన్ ఐడి మీ అడ్మిట్ కార్డ్ లో ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, మీకు రోల్ నెంబర్ ఉంటుంది, అండ్ క్యాండిడేట్ నేమ్ ఉండాలి, అండ్ గౌట్ ఐడి ప్రూఫ్ ఏదైనా మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్తారు కదా ఆధార్ లేని వాళ్ళు, వేరే ఐడి ప్రూఫ్, ఆ ఐడి ప్రూఫ్ నెంబర్ వేయాలి, అండ్ ఐడి నెంబర్ వేయాలి, అండ్ డేట్, షిఫ్ట్ నెంబర్, ఇవన్నీ ఫిల్అప్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. మళ్ళీ అడ్మిట్ కార్డ్ లో ఏదైతే సిగ్నేచర్ చేశారో అలాంటి సిగ్నేచరే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఏమంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ కు ఉన్నటువంటి డిక్లరేషన్. ఒకవేళ ఇంకేదైనా ఉంది ఆధార్ కార్డుకి సంబంధించి అనుకోండి, రిమార్క్స్ బై ఎన్టీఏ అఫీషియల్స్, మీరు ఆధార్ అప్లై చేయనప్పుడు లేదా ఆధార్ కార్డు మీకు వెరిఫై కానప్పుడు ఎన్టీఏ మీకు మెయిల్ ఇస్తుంది కదా, ఏదన్నా ఒక మెసేజ్ ఇస్తుంది కదా, అలాంటి స్టూడెంట్స్ అయితే ఇక్కడ క్యాండిడేట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్, మీకు ఆధార్ కార్డు లేకపోతే దీన్ని క్లిక్ చేసుకోవాలి, దీన్ని టిక్ మార్క్ పెట్టాలి. ఒకవేళ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ వెరిఫైడ్, ఆధార్ కార్డు ఉంది కానీ నాట్ వెరిఫైడ్ అనుకోండి, ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసి సో ఇస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్ లో ఇన్విజిలేటర్ తీసుకుంటారు. ఇది ఓన్లీ ఆధార్ కార్డు వెరిఫై కాని వాళ్ళు, లేదా ఆధార్ కార్డు లేని వాళ్ళు, బ్లర్ ఇమేజ్ వచ్చిన వాళ్ళు, లేదా ఫోటో రాని వాళ్ళు, లేదా ఒక ఫోటో బదులు ఇంకో ఫోటో వచ్చిన వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉన్న వాళ్ళు ఇది ఫిల్అప్ చేసుకోవాలి. మిగతా ఎవరు కూడా దీన్ని ఫిల్అప్ చేయాల్సిన పని లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే మనకి అడ్మిట్ కార్డ్ లో ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఏవైతే 3 కాలమ్స్ ఉన్నాయో, 3 బాక్సెస్ ఉన్నాయో, అందులో ఫస్ట్ బాక్స్ లో మీ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ బాక్స్ లో మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ బాక్స్ లో మీ సిగ్నేచర్, ఇది కూడా ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్ సమక్షంలోనే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ 2 మాత్రం ఇంటి దగ్గర చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్ట్రా ఇంకొక ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది అటెండెన్స్ షీట్ లో మీ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. సో మొత్తానికి ఎన్ని ఫోటోలు కావాలి? 2 ఫోటోలు కావాలి. ఒక ఫోటో ఏం కావాలి? ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇంకో ఫోటో ఏం చేయాలి? అక్కడ ఇన్విజిలేటర్కి ఇస్తే అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది, మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెల్ఫ్ డిక్లరేషన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.